ఈ రోజున మీరు ఒక గంట సేపు లేదా ఒక 2 గంటలు, 3 గంటలు ప్రార్థన చేయండి. ఈరోజే మీరు ప్రార్థన చేసిన ఈ రోజే మీకు 5 అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఆ అద్భుత కార్యాలు నేను చెప్పట్లేదు. దేవుని యొక్క వాక్యమే చెప్తుంది. ఎందుకనగా ప్రార్థన చేసిన రోజున మనకు జీవితంలో జరిగే కార్యాలను గురించి బైబిల్ ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. అందుకని ఈ రోజున మీరు అప్పుల్లో ఉన్నారు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, వేదనలో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు, క్రిటికల్ కండిషన్లో ఉన్నారు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నారు. ఈ యొక్క సమస్యలకు తట్టుకోలేక చనిపోదామన్న ఆలోచనతో మీరు ఉన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజున దేవుడు నీతో చెబుతున్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ప్రార్థన అనే ఆయుధాన్ని నువ్వు తీసుకుంటే, ప్రార్థన చేస్తే, చేతులెత్తి ఆకాశం వైపు మోకరించి నోరు గట్టిగా తెరిచి బిగ్గరగా కన్నీటితో ఏడ్చి మొర్ర పెడితే దేవుడు ఆకాశంలో నుండి నీకు ఉత్తరం ఇస్తాడు. ఆకాశంలో నుండి దేవుడు నీకు జవాబిస్తాడు. వెంటనే ఇమ్మీడియట్లుగా యాక్షన్ అనేది నీ మీద దేవుడు తీసుకొని నీ ప్రార్థనకు దేవుడు వెంటనే జవాబిస్తాడు. అందుకనే ప్రార్థన చేయడం మానేసి సినిమాల చుట్టూ తిరుగుతున్నావు, ప్రార్థన చేయడం మానేసి అలాగనే అమ్మాయిల చుట్టూ తిరుగుతున్నావు, ఆంటీల చుట్టూ తిరుగుతున్నావు, అబ్బాయిల చుట్టూ తిరుగుతున్నావు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకుని రీల్స్, షార్ట్స్ చూసుకుంటా ఉన్నావు, స్నాప్చాట్ అని ఇలా రకరకాలైన వేస్ట్ వెబ్సైట్లు చూసుకుంటూ, బెట్టింగ్లు వేసుకుంటూ దేవునికి దగ్గరగా ఉండాల్సిన నువ్వు ఇంకా ఇంకా దూరంగా వెళ్ళిపోతా ఉన్నావు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసిన రోజే నువ్వు 5 అద్భుతాలు చూస్తావు. ఈ రోజున ఎందుకు ప్రార్థన చేయకూడదు? ఇప్పుడు ఒకవేళ పగలవచ్చు, రాత్రి అవ్వచ్చు, మధ్యాహ్నం అవ్వచ్చు, అర్ధరాత్రి అవ్వచ్చు, ఎప్పుడైనా అవని ఈ రోజున ప్రార్థన చేయి. మోకరించి చేతులు వెత్తి ప్రార్థన చేయి. నీ జీవితంలో 5 అద్భుతాలు ఖచ్చితంగా దేవుడు నీ పట్ల జరిగిస్తాడు. ఎలుగెత్తి నువ్వు మొరపెట్టగా ఉరుములో నుండి దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. ఎలుగెత్తి నువ్వు కేకలు వేయగా నేనున్నాను అని నీ యొద్దకు వచ్చి ప్రభు ప్రత్యక్షం అవుతాడు. ఎలుగెత్తి మోకరించి దేవుని యొద్దకి నీ స్వరాన్ని ఎత్తి కన్నీటితో ప్రార్థన చేస్తే ఆయన దూతలను పంపించి నీ కన్నీటిని దేవుడు తుడుస్తాడు. అయితే వేరే వ్యక్తుల దగ్గరికి వెళ్ళి, అందరి దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు కారుస్తున్నావు, అందరి దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుతున్నావు, అందరు కాళ్ళ వేళ పడతా ఉన్నావు, అందరి దగ్గరికి వెళ్ళి ఏదేదో చేస్తా ఉన్నావు. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ గది తలుపులను మూసుకొని నీ మది తలుపులను తెరిచి మనసారా యేసయ్యా, యేసయ్యా, నేను కష్టాల్లో ఉన్నానయ్యా, శ్రమల్లో ఉన్నానయ్యా, నన్ను కనికరించయ్యా అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేయి. ఎవ్వరు ఇవ్వలేనంత సమాధానం నీ హృదయానికి కలుగుతుంది. ఎవ్వరు ఇవ్వలేనంత బలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఎవరు చూపలేనంత ప్రేమను దేవుడు నీకు చూపిస్తాడు. ఎవరు కూడా ఇవ్వలేనంత కాన్ఫిడెన్స్ నీకు దేవుడు కలుగు చేస్తాడు. ఎక్కడ నుండి రాని సహాయం దేవుని యొద్ద నుండి నీకు సహాయం కలుగుతుంది. నీతో వాదించేవారు నిన్ను చూడగానే పారిపోతారు. సమస్యలన్నీ కూడా నీకు గడ్డి పరకలా కనపడుతుంది. ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, ప్రశ్నలకు జవాబు లేదు, కానీ దేవుడు నీకు జవాబు ఇస్తాడు. కాబట్టి ఆలస్యం లేకుండా ప్రార్థన చెయ్యి. ఈ రోజే ఇప్పుడే ప్రార్థన చెయ్యి. నువ్వు ఉన్న పలానా ఈ 5 వాక్యాలు చదువు. నీ జీవితంలో ఏం జరుగుతుందో, ఎందుకు దేవుడు జవాబు ఇవ్వడో నేను చూస్తాను. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నమ్మకముతో, విశ్వాసముతో, నిరీక్షణతో, కన్నీటితో నువ్వు ప్రార్థన చేస్తే ఈ 5 అద్భుతాలు పొందుకుంటావు. ఒకవేళ అలా కాకోకుండా పెదవులతో ప్రార్థన చేస్తే నీకు ఏమీ దొరకదు. బైబిల్ గ్రంథంలో నుండి ధ్యానం చేసుకుందాం. ఈరోజే 5 అద్భుతాలు నువ్వు చూచుదువుగాక. కీర్తన గ్రంథం 138:3 ప్రార్థన చేసినప్పుడు ధైర్యం కలుగుతుంది. సో ఈ యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగనే లైక్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి. హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ మీరు ఖచ్చితంగా ఇవ్వండి. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్లో యేసయ్య నాకు జవాబిస్తాడు, యేసయ్య నాకు జవాబిస్తాడని కామెంట్ చేయండి. ఈ సమయంలో మన వాక్యధ్యానంలోకి వెళ్దాం. కీర్తన గ్రంథం 138:3 మొదటిగా నువ్వు ప్రార్థన చేసిన ఆ రోజే దేవుడు నీకు ధైర్యం కలుగు చేస్తాడు. కీర్తన గ్రంథం 138వ అధ్యాయము, కీర్తన గ్రంథము 138వ అధ్యాయము 3వ వచనం. నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. చూడండి, మొర్రపెట్టిన దినమున అంటే ప్రార్థన చేసిన రోజునంట దేవుడు మనకు జవాబిస్తాడట. ఈ రోజున నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వడమే కాకోకుండా నీ ప్రాణములో దేవుడు త్రాణ పుట్టించి నిన్ను ధైర్యపరిచితివి. బాగా దాహంతో ఉన్న ఒక వ్యక్తి కళ్ళు తిరిగి కింద పడిపోయాడు, కోమాలోకి వెళ్ళిపోబోతా ఉన్నాడు.
ఒక టీ గ్లాసు నీళ్లు లేకపోతే ఒక లీటర్ నీళ్లు అతనికి తాగిస్తే అతని ప్రాణంలో త్రాణ పుట్టి అతడు ధైర్యాన్ని పొందుకుంటాడు. అలాగన ప్రార్థన చేసిన వెంటనే దేవుడు నీకు ధైర్యాన్ని కలుగు చేస్తాడు. ఎవరిస్తారు ధైర్యాన్ని? ఎవ్వరు ఈ ప్రపంచంలో నీకు ఇవ్వలేరు. నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు, నీ కుటుంబం, ఎవరు నీదికున్న డబ్బు, అందచందాలు, ఆస్తి అంతస్తులు ఏది ధైర్యాన్ని ఇవ్వలేవు. ఎందుకనగా దేవుడు ఒకవేళ నిన్ను ధైర్యపరిస్తే, ఆయన నీకు ధైర్యాన్ని పుట్టిస్తే ఆ ధైర్యం బలం కలిగి నువ్వు పోరాడగలుగుతావు. సో నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చి, దేవుడు ఈరోజే నీకు జవాబిస్తాడు. ప్రార్థన చేయి. నీ ప్రాణంలో దేవుడు త్రాణ పుట్టించి నిన్ను ధైర్యపరుస్తాడు. ఇది మొదటగా ప్రార్థన చేసిన రోజున జరిగే అద్భుత కార్యం నీ పట్ల దేవుడు. రెండవది ఏంటో చూద్దాం. ప్రార్థన చేసిన రోజున దేవుడు మన జీవితంలో జరిగించే రెండో అద్భుత కార్యం కీర్తన గ్రంథం 59వ అధ్యాయం 9వ వచనం. శత్రువులు పారిపోతారు. కీర్తనలు 59వ అధ్యాయము పేజీ నెంబర్ 481. ప్రార్థన చేసిన వెంటనే దేవుడు మన పట్ల జరిగించే రెండో అద్భుతం ఏంటంటే శత్రువులు పారిపోతారు. రెఫరెన్స్ 56:9. ఇందాడ నేను రాంగ్ చెప్పాను, 59 అని, సారీ క్షమించండి, 56:9. శత్రువులు పారిపోతారు. చూద్దాం. కీర్తన గ్రంథం 56వ అధ్యాయము 9వ వచనం. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమునున్నాడని నాకు తెలియను. చూడండి, మొర్రపెట్టిన దినమున అనగా ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ రోజే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో, సైతాను వాడి సైన్యము, మనుషుల రూపంలో నీకు శత్రువులుగా మారిన వాళ్ళందరూ కూడా నిన్ను వదిలి పారిపోతారు. రోగమనే శత్రువు, అప్పులనే శత్రువు, ఓటమనే శత్రువు, అనేకమైన పాపపు శత్రువులు, నీ పగవారు, నిన్నుతో వాదించేవాళ్ళు, నీ మీద కోప్పడేవాళ్ళు, నీతో యుద్ధం చేసేవాళ్ళు, నీ నాశనాన్ని కోరుకునేవాళ్ళు అందరూ కూడా నిన్ను వదిలి పారిపోతారు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావు. అందుకే ఈ రోజున ప్రార్థన చేయి. ఈ రోజే నీ శత్రువులు పారిపోతారు. దేవుడు నీ పక్షాన ఉన్నాడని వాళ్ళకి తెలుస్తుంది. దేవుడు వాళ్ళందరినీ పరిగెత్తిచ్చి కొడతాడనమాట. ఎలాగా? నువ్వు మోకరించి ప్రార్థన చేస్తూ ఉండగానే నీ శత్రువులను దేవుడు తన దూతలను పంపించి ఒక్కొక్కరిని పరిగెత్తించి కొట్టి నీ ఇంటి దరిదాపుల్లో కూడా వాళ్ళు కనబడకుండా పారిపోయేలాగా దేవుడు చేస్తాడు. నీ పక్షాన దేవుడు ఉన్నాడని నీకే ఈరోజు దాకా తెలియదు. అందరూ తెలుసుకుంటారు నీ పక్షమున దేవుడు ఉన్నాడని, నీకు కూడా తెలుస్తుంది. అందుకనే పిచ్చి పనులు చేయడం మానేసి, అక్క, చెల్లి, తమ్ముడా, అన్నయ్య, ప్రార్థన చెయ్యి. టీవీ చూసుకుంటూ కూర్చుంటే కష్టాలు పోవు. సినిమాలు చూసుకుంటూ కూర్చుంటే కష్టాలు పోవు. తాగినంత మాత్రం నీ అప్పులు ఎవరు కూడా వచ్చి తీర్చరు. ఈ రోజున సోమరిపోతుతనంతో కాళ్ళు ముడుచుకొని పడుకుంటే రేపు వచ్చి ఎవరు నీకు ఆహారం పెట్టరు. నీ సమస్యలు ఎవరు కూడా తీర్చరు. ప్రార్థన ద్వారా దేవుడు తొలగిస్తాడు. అందుకనే నీ శత్రువులు పారిపోవాలంటే నీవు దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థన చెయ్యి. ఈరోజే నీ శత్రువులు పారిపోతారు. మూడవది ఏంటో చూద్దాం. కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. గాడ్ నుండి రిప్లై వస్తుంది. నువ్వు ప్రార్థన చేసిన రోజే గాడ్ విల్ ఆన్సర్ యువర్ ప్రేయర్స్. కీర్తన గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనంలో, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చెను. ఎలుగెత్తి అంటే ఎలాగో తెలుసా? గట్టిగా కేక వేసి. మీ ఇష్టమైన రాజకీయ నాయకుడు కనపడినప్పుడు ఎలుగెత్తి అరుస్తారు చూసావా? సినిమా యాక్టర్ కనపడినప్పుడు ఎలుగెత్తి అరుస్తారు చూసావా? సినిమా హాల్లోకి వెళ్ళగానే హీరో సినిమా హాల్లో కనపడినప్పుడు, తెర మీద కనపడినప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా విజిల్స్ వేస్తూ ఎలుగెత్తి మొరపెడతారు చూసారా? గొడవ అయ్యేటప్పుడు గట్టిగా అరుస్తారు చూసావా? అంతకంటే గట్టిగా ఒంటరిగా ఉన్నప్పుడు ఎలుగెత్తి గట్టిగా యేసయ్యా నా బాధలు తొలగించు అని నీ స్వరం, నీ వోకల్స్ ఎంతైతే అరవగలవో అంత అరిచి ప్రార్థన చేస్తే తన పరిశుద్ధ పర్వతము, ద హోలీ మౌంటైన్ అనగా హెవెన్లో నుండి దేవుడు వెంటనే నీకు ఆన్సర్ ఇస్తాడనమాట. ఫోన్లో మీరు ఎవరైతే మాట్లాడుతూ ఉంటే వెంటనే అవతల వాళ్ళు హలో అంటే హలో అంటారు చూసావా? అలాగా నీవు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిన వెంటనే దేవుడు నీకు ఆన్సర్ ఇస్తాడు. ప్రభువా, నా కష్టాలు ఉన్నాయి ప్రభువా, నాకు ఎప్పుడు తీరుస్తారు ప్రభువా? ఎలా ప్రభువా?
నేను తీరుస్తాను ఆయన. నీ కష్టాలు ఏమున్నాయి, నీ బాధలు ఏమున్నాయి, నేను ఉన్నాను కదా నీతో, ఎందుకు భయపడుతున్నావు? భయపడకు. ప్రభా నాకు డబ్బులు అవసరం ప్రభా, నాకు ఇలా కావాలి ప్రభా, నాకు మంచి కారు కొనుక్కోవాలనుకున్నా, బైక్ కొనుక్కోవాలనుకుంటున్నా, ఇస్తానన్నా, భయపడకు. నీకు కాకపోతే ఎవరికి ఇస్తాను, పలానా డేట్లో పలానా టైంకి నీకు ఇస్తాను. వెంటనే రిప్లై ఉంటుంది అనమాట. వెంటనే ఇన్స్టెంట్ కాఫీ లాగా ఇన్స్టెంట్గా ఫోన్ చేయగల అవతల వాళ్ళు ఆన్సర్ చేసినట్లుగా నువ్వు ఎలుగెత్తి మొరపెట్టిన రోజునే దేవుడు నీకు హోలీ మౌంటైన్ నుండి రిప్లై ఇస్తాడు. ఇప్పుడు నీవు మొరపెట్టిన దినమున 3 కార్యాలను చూసావు. 4వ కార్యం ఏంటో మీరు చూడండి. కీర్తనలు 18:6 గాడ్ ప్రేయర్స్ యాక్సెప్ట్ చేస్తారు. నీ ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంటే అంగీకరిస్తాడు. 4వది, ప్రార్థన చేసిన రోజే నీ ప్రార్థన దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. అది ఏంటనేది చూద్దాం. కీర్తన గ్రంథము 18:6 రాయబడి ఉన్న మాట మీరు తప్పకుండా మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉంటే ఈ వాక్య లేఖలన్నీ కూడా రాసుకోండి. మీరు కూడా కీర్తన గ్రంథం 18:6 నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల చొచ్చెను. వీలుంటే మందిరానికి వెళ్ళి కూడా ప్రార్థన చేయండి. ఈరోజు శ్రమలో మీరు ఉన్నారు, దేవుడికి ప్రార్థన చేయండి. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. ఆయన సన్నిధి చేరి ఆయన చెవుల్లోకి నీ ప్రార్థన వెళ్ళిపోయి వెంటనే నీకు రిప్లై ఇచ్చేస్తాడు దేవుడు. యాక్సెప్ట్ వన్స్ దేవుడు గనక మన ప్రేయర్ యాక్సెప్ట్ చేస్తే, నీ పిటిషన్ యాక్సెప్ట్ చేస్తే, ఆ పరలోకమందున్న దేవుడు, ఆ సుప్రీం గాడ్ నుండి నీకు రిప్లై వస్తుంది. సో అందుకే ఈరోజే నువ్వు ప్రార్థన చెయ్యి. వెంటనే దేవుడు నీ ప్రార్థన దేవుడు ఆలకించి వీలుంటే మందిరానికి వెళ్ళి ప్రార్థన చెయ్యి. 5వది, మొదటి దినవృత్తాంతంలో 5:20 ప్రార్థన చేసిన రోజున దేవుడు నీకు చేసే 5వ అద్భుత కార్యం ఏంటంటే నీకు విజయం కలుగుతుంది. సో యు విల్ విన్. అంటే నువ్వు ఎలా విన్ అవుతావు అది బైబిల్ గ్రంథంలో మనం ధ్యానం చేద్దాం. మొదటి దినవృత్తాంతములు 5:20. మొదటి దినవృత్తాంతములు 5వ అధ్యాయము 20వ వచనం ధ్యానం చేసుకుందాం. పేజీ నంబర్ 337. 20వ వచనంలో ఏం రాయబడిందో చూడండి. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను. యుద్ధం జరుగుతూ ఉంది. ఆ రోజున వాళ్ళు దేవునికి ప్రేయర్ చేశారు, ఆయన మీద వాళ్ళు నమ్మకం ఉంచారు. దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారిని జయించుటకు దేవుడు వారికి సహాయాన్ని కలుగు చేశాడు. ఈ రోజున మీరు జయించాలి, కోర్టులో జయించాలి, పరీక్షల్లో జయించాలి, జీవితంలో జయించాలి, అనేక లక్ష్యాలని ఛేదించి మీరు జయించాలి. అనేకమైన విషయాల్లో మీరు జయాన్ని పొందుకోవాలి అంటే దేవుని సహాయం మీకు కావాలి. ఒకవేళ ఈ రోజున యుద్ధమందు నువ్వు పోరాడుతున్నావు, ఈ రోజున పోరాటం, మనుషులతో పోరాటం, అలాగనే అప్పులతో పోరాటం, రోగంతో పోరాటం, బిడ్డలతో పోరాటం, భార్యతో పోరాటం, అత్తతో మామతో పోరాటం, అనేక మందితో పోరాటం, ఎన్నో పోరాటాల్లో నువ్వు చిక్కుకొని ఉన్నావు. ప్రార్థన చేయి ఈ రోజున. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, అమ్మ, తల్లి, అన్నయ్య, అక్క, ఒక్క ప్రార్థన దేవునికి చేస్తే, నీవు దేవుని మీద నమ్మకం ఉంచితే నీ ప్రేయర్ దేవుడు విని నీకు జయించడానికి దేవుడు నీకు సహాయాన్ని కలుగు చేస్తాడు. సహాయం అంటే ఏంటి? హెల్ప్ చేస్తాడు. ఎవరి ద్వారా నీకు హెల్ప్ లేదు, దేవునికి హెల్ప్ చేస్తాడు. ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. నమ్మకం ఉంచి ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే ఈ 5 అద్భుతాలు ఈ రోజే పొందుకుంటావు. ఈ రోజే నువ్వు ప్రార్థన చేయి. ఈ రాత్రే, ఈ ఉదయమే, ఈ మధ్యాహ్నమే, ఇప్పుడే ఎక్కడున్నావో మోకరించి చేతులెత్తి ప్రార్థన చేస్తే 5 అద్భుతాలు జరుగుతాయి. ధైర్యం నీకు కలుగుతుంది, నీ శత్రువులు పారిపోతారు, దేవుడి నుండి రిప్లై వస్తుంది, నీ ప్రేయర్ దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు, నీకు విజయం కలుగుతుంది, దేవుడు నీకు సహాయం చేస్తాడు. 5 మిరకిల్స్ ఈరోజే నువ్వు పొందుకోబోతున్నావు. లాస్ట్లో మీ కొరకు నేను ప్రార్థన చేయబోతా ఉన్నాను. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే ఈ 2 నెంబర్లకు కాల్ చేసి మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి. కామెంట్స్లో యేసయ్య నా ప్రార్థన విన్నాడు, యేసయ్య నా ప్రార్థన విన్నాడు అని రాయండి. సో ఇప్పుడు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఎవరైతే ఈ ప్రార్థన విన్నారో వాళ్ళ జీవితంలో మీరు అద్భుత కార్యం జరిగించండి. నిత్యము నీకు ప్రార్థన చేయనట్లుగా, నిత్యము నీకు మొరపెట్టినట్లుగా సహాయం చేయి. ఈ రోజున నీ కుమారుడు లేదా నీ కుమార్తె ప్రార్థన చేస్తున్నారు, మీరు తోడై ఉండండి. ఈ రోజే 5 అద్భుత కార్యాలు నీ బిడ్డకి చేసి, నీ బిడ్డ ఫోన్ చేసి సాక్ష్యం చెప్పాలి. అలాంటి కృప నీ బిడ్డకు దయచేసి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామం పేరట అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి నీ ప్రార్థనలకు జవాబిచ్చును గాక, మీకు సమాధానం కలుగును గాక. గాడ్ బ్లెస్.